అనేక మార్లు మన జీవితంలో వేదన కలిగినప్పుడు మనుష్యుల యొద్దకు మనం పరిగెడుతూ ఉంటాం. మనుష్యుల యొక్క ఆదరణ కావాలి, వద్దనట్లేదు. మనుషులు ప్రాముఖ్యమే. కానీ ఈ లోకాన్ని మానవుల పైన మనం ఆధారపడినట్లయితే మనకు నిరాశ కలుగుతుంది. మనము కోరింది, మనం ఆశించింది మనుష్యుడు ఇవ్వలేడు. మనుష్యుడు బలహీనుడు. వాడు చేయాలనుకున్నప్పటికీ మన బాధని మానవుడు తీర్చలేడు. మనం నమ్మిన దేవుడు ఆయన సజీవమైన వాడు. ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన యథార్థవంతుడు. మన హృదయములో మన కృంగిపోవచ్చుండగా మనలను బలపరిచినవాడు. మనము పలకక మునిపే బాధ ఏంటో ఆయన ఎరిగినవాడు. తృప్తిపరిచినవాడు, మనకు సమాధానమని అనుగ్రహించినవాడు. దేవుడి యొద్ద మొరపెట్టడానికి మనం ఎన్నడూ సిగ్గుపడకూడదు. ఆయన యొద్ద మొరపెట్టుటకు, ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడుటకు, కన్నీరు విడిచుటకు మనం ఎన్నడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మన దేవుడు మన యొక్క స్వరాన్ని జాగ్రత్తగా ఆయన వినుచున్నాడు. మన ప్రతి మొరని ఆయన వినుచున్నాడు. వినుచున్న ఒక దేవుడు ఉన్నాడు. మన జీవితంలో ఏ భారమైనప్పటికీ ఆయన పైన మనం మోపొచ్చు. నీ ప్రతి పరిస్థితిని ఆయనకు తెలుసు. ఆయనకి తెలియలేని ఏ కార్యములు లేవు. హస్తము ఆయన ఎరిగినవాడు. నీ ప్రతి ఒక్క మార్గములు ఎరిగినవాడు. నీ ప్రతి ఒక్క ఇబ్బందులను ఎరిగినవాడు. మనం ఇప్పుడు ఒంటరిగా లేమండి. దేవుడు మన తోడై ఉన్నాడు. ఆయన మనకి సమీపముగా ఉన్నాడు.